బంగ్లాదేశ్తో జరిగిన సెకండ్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. కాన్పూర్ టెస్టులో బంగ్లాదేశ్ నిర్దేశించిన 95 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని రోహిత్ సేన సులువుగా ఛేదించింది. 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. వరుస టీమిండియా 2-0తో సిరీస్ని క్లీన్ స్వీప్ చేసింది. భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 51 పరుగులు చేశాడు. 45 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ 8 ఫోర్లు, 1 సిక్సర్తో 51 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అటు రోహిత్ 8, శుభ్మన్ గిల్ 6. త్వరగానే పెవిలియన్ చేరిన కోహ్లీ 29 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. సోమవారం భారత్ తొలి ఇన్నింగ్స్ను 34.4 ఓవర్లలో 9 వికెట్లకు 285 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ను టీమిండియా 233 పరుగులకు ఆల్అవుట్ చేసింది. వర్షం కారణంగా 3 రెండవ రోజుల ఆటను రద్దు చేయాల్సి వచ్చింది. అయితే మొదటి రోజు 35 ఓవర్లు మాత్రమే వేయగలిగారు. ఇటువంటి పరిస్థితిలో మ్యాచ్ దాదాపు డ్రా అవుతుందని భావించారు. కానీ భారత జట్టు గత 2 రోజుల మొత్తం చిత్రాన్ని తలకిందులు చేసింది. 17.2 ఓవర్లో భారత్ 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మరోవైపు బంగ్లా బౌలర్లలో మెహదీ హసన్, మిరాజ్ 2, ఇస్లాం 1 వికెట్ తీశారు.